This is Swapna. I'm launched and coached by Anjay and Prema, mentored by Dayanand sir and Ratna ma'am. Day 2 లో 5th question. Vitamin D getting through sunlight is a myth. సో స్కిన్ అనేది 3 లేయర్స్లో ఉంటుంది. డర్మిస్, ఎపిడర్మిస్ అండ్ హైపోడర్మిస్. సో హైపోడర్మిస్ అంటే సబ్టేనియస్ ఫ్యాట్ ఉండే లేయర్ అనమాట. సో ఎప్పుడైతే మనకు సన్ నుంచి వచ్చే అల్ట్రావైలెట్ బీరేస్ అనేది మన స్కిన్ మీద పడినప్పుడు స్కిన్ లేయర్లో ఉన్నటువంటి 70 హైడ్రోకొలెస్ట్రాల్ అనేది ఫస్ట్ రియాక్ట్ అవుతుంది. అది రియాక్ట్ అయ్యి సో హైడ్రాక్సిలేటెడ్ D3గా కన్వర్ట్ చేస్తుంది. సో ఈ విధంగా హైడ్రాక్సిలేటెడ్ D3గా కన్వర్ట్ అయింది. సో మన బ్లడ్ స్ట్రీమ్లో కలిసినప్పుడు సో లివర్ అనేది సో దాన్ని కాల్సిటోనిన్గా కన్వర్ట్ చేస్తుంది. సో ఇక్కడ కిడ్నీస్ అనేటివి కాల్సిట్రోన్గా కన్వర్ట్ చేస్తాయి అన్నమాట. సో ఇంత ప్రాసెస్ మన స్కిన్ మీద జరిగినప్పుడే సో విటమిన్ డి అనేది మన బాడీకి సన్లైట్ నుంచి వచ్చే విటమిన్ డి అనేది మన బాడీకి అందుతుంది. కానీ సో చాలామంది ఏం చేస్తారు, మార్నింగ్ 7 to 8 మధ్యలో నడిస్తే మనకు విటమిన్ డి వస్తుందని నడుస్తూ ఉంటారు. కానీ ఆ టైంలో మనకు ఆ విటమిన్ డి అనేది అందదు. నెక్స్ట్ ఏంటంటే 11 to 12 PM మధ్యలో నడవడం వల్ల సో వస్తుంది. కానీ మనం ఏం చేస్తూ ఉంటాము, ఫుల్ క్లాత్స్ వేసుకోవడము, క్యాప్స్ పెట్టుకోవడం, అదేవిధంగా సన్ స్క్రీన్ లోషన్స్ అనేటివి యూజ్ చేసుకొని నడుస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల విటమిన్ డి అనేది మన బాడీకి అబ్జర్వ్ కాదు. సో అవి లేకుండా నడిచినా కూడా సో మనకి స్కిన్ ఇష్యూస్ రావడం, అదేవిధంగా స్కిన్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ ఎవరికైతే అంటే మనకు అబ్డామినల్ ఏరియాలో ఫ్యాట్ అయితే ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో సో వాళ్ళకి లివర్ అనేది D3గా కన్వర్ట్ చేయలేదు. సో అదేవిధంగా కిడ్నీస్ కూడా కన్వర్ట్ చేయలేవు. సో వాళ్ళకి మనం డైట్ ఇచ్చి తగ్గించి సో వాళ్ళకు కనుక విటమిన్ D3 అనేది ఇవ్వడం వల్ల సో వాళ్ళకి బాడీ అనేది ఈజీగా D3ని అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది. థ్యాంక్ యూ.